హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మీ సైలాస్ కిచెన్లో. ఈరోజు అదిరిపోయే గుత్తి వంకాయ కూర. గుత్తి వంకాయ కూర అంటే వంకాయ పూర్ణం పెట్టి అంతకు మించి అనమాట. నన్ను అడిగితే వంకాయ ఎలా చేసినా బాగానే ఉంటుందండి, కానీ ఇలా చేసి చూడండి, ఇలా మాత్రమే చేసేటట్టు ఉంటుంది. అది ఎలా అనేది చెప్పేస్తా. కొంచెం వేడెక్కినాక చూస్తున్నా. ఎండు మిరపకాయలు వేయిస్తా. ఇందులోకి కారం ఈ కారమే, చాలా మంచి కారం. కర్రీ చేసేటప్పుడు ఇలా ఇంకే కర్రీస్ చేస్తే బాగుంటుందో నేను చెప్పటం నాకు అలవాటు కదా. ఇలా బీరకాయ బాగుంటుంది, ఆలుగడ్డ కొంచెం ఉడకపెట్టి లైట్గా బాయిల్ చేసి తీసేసి నాకు ఇలా చేస్తే చాలా బాగుంటుంది. అండ్ ఇంకా సొరకాయ, బెండకాయ అవి కూడా చాలా బాగుంటాయి. ఇట్లాగా ఇంకా మీకు మొత్తం వంట చేసేసాక ఇలాగ ఇంకా ఏ కూరగాయ చేస్తే బాగుంటుందో మీరు చెప్పండి, నేను నేర్చుకుంటాను. చూడండి ముందు రెసిపీ, ఆ తర్వాత చెప్పండి ఏం చేస్తే బాగుంటుంది అనేది. లైట్గా వేయిస్తున్నానండి. దీంతో పాటు ఒక టేబుల్ స్పూను లేదా 3 టీ స్పూన్స్ ధనియాలు, ఒక 1 టీ స్పూన్ జీలకర్ర, కొద్దిగా కరివేపాకు ఇక్కడ వేసేయండి, బాగుంటుంది. ఇది వేగనివ్వండి. దట్స్ ఆల్. వేగింది. నేను దీన్ని పక్కకు పెడుతున్నాను. ఇందులో కొంచెం వెల్లుల్లి వేస్తున్నాను అంతే. దీన్ని గ్రైండ్ చేసి మెత్తగా పొడి చేసుకొని వస్తా. ఆయిల్ తీసుకుంటున్నా. 1.5 2 టేబుల్ స్పూన్స్. నూనె కాగింది. చలో మన పోపు గింజలు వేసేసుకుందాం. శనగపప్పు, మినపప్పు 1 టీ స్పూన్, ఆవాలు, జీలకర్ర అది కూడా అంతే. ఇక్కడ పోపులో కొద్దిగా దంచిన అల్లం వేసుకోండి, బాగుంటుంది, చాలా టేస్ట్. వంకాయ కూరలోకి అల్లం ఒక సపరేట్ టేస్ట్ ఇస్తుందండి, చాలా బాగుంటుంది. కొంచెం ఇది వేగనివ్వండి. మన కరివేపాకు, వెల్లుల్లి అట్లాంటివన్నీ ఆ పొడిలో వేసేసాం, గుర్తుందా? అందుకని ఇందులో ఇలా అనవసరంగా ఎక్కువ తీసి పక్కకు పెట్టే ఉంచొద్దు, అన్నీ తినేసేయే ఉండాలి కర్రీలో. ఉల్లిగడ్డ ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్. ఉల్లిపాయలు వేగుతుంటే ముందు ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు వేస్తున్నాను. ఉల్లిపాయలు కొంచెం వేగనిద్దాం, అంటే 3 మినిట్స్ ఫ్రై. 3 మినిట్స్లో ఉల్లిపాయ చాలా మంచిగా హాఫ్ ట్రాన్స్పరెంట్ అవుతుంది, అక్కడ దాకా వేయిద్దాం. ఇప్పటికే 2 మినిట్స్ ఆల్రెడీ అయింది, ఇంకొక 1 మినిట్, 1.5. పచ్చిమిరపకాయలు వేసేస్తున్నాను ఒక 4-5. ఇదిగోండి, ఉల్లిపాయ ఇలా వేగనివ్వండి కొంచెం, బాగుంది. 3 to 4 మినిట్స్ అంతే. ఇప్పుడు నేను వంకాయలు 1/2 కిలో వంకాయలు వేసేస్తున్నాను. ఇలా కోసుకోండి 4 ముక్కల కింద. ఈ వంకాయలతో పాటు ఒక 1/2 టీ స్పూన్ పసుపు, మిగతా ఉప్పు, 3/4 టీ స్పూను టమాటాలు 3 వేసేసాను. టమాటాలు కూడా ఇట్లా పొడుగ్గానే కట్ చేసుకోండి. మీరు వంకాయలు ఎలా కట్ చేస్తారో టమాటాలు అలానే కట్ చేయండి. వంకాయలు మీరు చిన్న ముక్కలు చేస్తే టమాటాలు కూడా చిన్న ముక్కలే చేయండి. మీడియం ఫ్లేమ్ పెట్టాను, మూత పెట్టేస్తున్నాను. దాదాపు 5-6 నిమిషాల నుంచి అట్లానే సిమ్లో ఉడుకుతుంది. పైకి కిందకానండి, ఇట్లాగా కలపకండి మొత్తం, ఎందుకంటే చూడటానికి కూడా బాగుండాలి కదా. జో దిక్తా ఓ బిక్తా. జనరల్గా అమ్ముడుపోయే వాటి విషయంలో అట్లా మాట్లాడతారు. మనకి ఇది కూడా అమ్ముడు పోవాల్సిందే కడుపులోకి. పిల్లలకి కంటికి నజర్ కొడితేనే తినడానికి ఇష్టపడతారు. పైగా మనం దేనితోని ఛాలెంజ్ చేసినాం, గుత్తి వంకాయ కూరతో దీన్ని ఛాలెంజ్ చేసినాం. అంటే ఎలా ఉండాలి మరి చూడటానికి. సో చూడండి, మీకు ఒకవేళ డౌట్ వస్తే కనుక ముక్క ఉడికేటట్టుందా లేదా. నాకైతే ఉడికిపోతుందని గ్యారంటీ తెలుస్తుంది, నీళ్ళు పోయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీకు ముక్క గట్టిగా ఉంటే మాత్రం 5 నిమిషాల తర్వాత కూడా కొంచెం నీళ్ళు ఇట్లా చిలకరించండి. మీకు చూసి చూపిస్తున్నాను అంతే. ఇట్లా చిలకరించండి. చిలకరించి ఆ ముక్క ఉడికేదాకా మూత పెట్టండి. ఇంకొక 2 మినిట్స్లో నాకు ఇంకా మగ్గిపోతుంది. సిమ్లో ఉంది కంప్లీట్గా. 7-8 మినిట్స్. ఇట్లా పైకి కిందకి ఇట్లా లిఫ్ట్ చేయండి అంతే. ఇప్పుడు మనం తయారు చేసుకు పెట్టుకున్న పొడి ఉంది కదా, అది ఇప్పుడు ఉప్పు చెక్ చేసుకొని మీరు ఉప్పు కూడా వేసుకోండి. నాకు తెలిసి ఇందులో ఇంకొక 1/2 టీ స్పూన్ పడుతుందని నేను వేసేస్తున్నాను. అంటే మొత్తం టోటల్ 1.5 టీ స్పూన్. 1.5 వేసాము ఇప్పుడు దాకా, ఇంకొక 1/2 పావు. చిన్న స్పెల్లింగ్ మిస్టేక్స్ వస్తే అర్థాలే, మీనింగ్ మారిపోతుందండి లాంగ్వేజ్లో. ఏ లాంగ్వేజ్ అయినా అంతే, చిన్న చిన్న తేడాల్లో. వీ షుడ్ బి కేర్ఫుల్. ఈ కారం వేసినాక ఇంకొక 1-2 మినిట్స్. ఇప్పుడు చూడండి ఒకసారి ముక్క ఎంత మెత్తగా అయింది, వచ్చేస్తుంది, చాలా మెత్తగా అయిపోయింది. ఇంకొక 5% ఉడికితే అయిపోయినట్టే. ఆ 5% కారంతో పాటు ఉడకనిద్దాం. టడా, అయిపోయిందో. చూడటానికి టెంప్టింగ్గా లేదు. టమాటా లాగా అలా విడివిడిగానే ఉండాలి, పేస్ట్ అవ్వకూడదు, అండ్ పూర్తిగా ఉడకాలి. ఉడికిపోయింది. అండ్ ఇప్పుడు ఉప్పు చూడాల్సిన అవసరం కూడా లేదు, మనం కరెక్ట్ సరిపోతుంది. కొత్తిమీర చల్లేస్తున్నాను మంచిగా అట్లా. అదిరిపోయే వంకాయ కారం రెడీ.
ఇది నిజంగా ఒక్కసారి కలుపుకొని తినండి. చాలా సింపుల్గా, గుత్తి వంకాయ అంత టఫ్గా మనం కష్టపడక్కర్లేదు, దాన్ని చూసుకుంటూ ఉండక్కర్లేదు. ఇలా సింపుల్గా చేసేయండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. కట్టేస్తున్నాం అండ్ మూత పెట్టేస్తున్నాం. అన్నం కలుపుకొని తిందాము. చల్, ఒక డెలికేట్ ఈ కర్రీ కోసమే డెస్పరేట్గా వెయిట్ చేస్తున్నా, ఒక ప్లేట్లోకి తీయండి. అలా ప్రతిదానికి ప్రాణం ఉందనుకుంటే మనలో ప్రాణం బతికే ఉంటుంది. బతికి ఉండటం అంటే జస్ట్ నాట్ ఎగ్జిస్టెన్స్ కాదు, లివింగ్. అర్థమయ్యే వాళ్ళకి అర్థమవుద్ది ఆ భాష. ఇదిగోండి మన అద్భుతమైన కర్రీ. ఇది అన్నంలోకి నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఆహాహాహా, చూస్తుంటేనే నోరు ఊరిపోతుందండి. తింటే ఎలా ఉంటుందో, కలుపుతుంటేనే చాలా మంచి ఫీల్ వస్తుందండి వేళ్ళకి. ఎందుకంటే ఆ మెత్తదనము కలుపుతుంటే మనం వేసిన కారంలోంచి వచ్చే ఆ స్మెల్, ఆ తినాలి అని నోట్లోంచి ఊరే నీళ్ళు, ఇవన్నీ కలిసి వెరసి దీనికి ఒక అద్భుతమైన టేస్ట్ని ఆటోమేటిక్గా తీసుకొస్తాయి. అందుకని ఏ పనైనా ఇంట్రెస్టింగ్గా చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. సూపర్, సింప్లీ సూపర్. ఆరామ్సే కూర్చొని ప్రశాంతంగా ఎంజాయ్ చేస్తూ తింటాను. మరొక అద్భుతమైన రెసిపీతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. మీ శైలక్క సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ. జగన్మోహన్లో జయమాలిని లాగా చెయ్యి తీసుకెళ్ళి పొయ్యిలో పెట్టేస్తున్నా. ఇట్లా మా అమ్మమ్మ నాన్నమ్మ వాళ్ళు నేర్పించిందేనండి ఇవన్నీ. వాళ్ళు ఇలాగే వేయించేవారు. మా రాగమ్మ అమ్మని ఉండేది ఏలూరులో, ఇలాగే వేస్తారు. మా అమ్మమ్మకి చెల్లెలు అనమాట, కానీ మా అమ్మమ్మ కంటే ఎక్కువ ఆవిడ నాకు. అబ్బాయిల్ని బాగా చూడటం, అమ్మాయిల్ని తక్కువగా చూడటం ఇప్పుడు ఈ మధ్యన జనరేషన్లో ఎక్కడా లేదండి. ఇంకా అమ్మాయిలే ఎక్కువ మహాలక్ష్మిలా. కానీ అప్పట్లో అండి మా అమ్మ వాళ్ళు ఇలాంటి రీజన్స్ వల్ల సఫర్ అయ్యారు. మా అమ్మమ్మకి కొడుకు పిల్లలంటే ప్రాణం. మా అమ్మ మేము అంటే ఓకే బాగా చూసుకునేది. స్టిల్ ఆ డిఫరెన్స్ మాకు మేము ఫీల్ అయ్యేవాళ్ళం. కొన్ని బాధగా ఉంటాయి కానీ వాస్తవాలు చేదు నిజాలన్నీ అలాగే ఉంటాయేమో ఒకవేళ. ఇప్పుడు ఇవాళ రేపు ఎవ్వరు అలా లేరండి. చాలామంది 90% ఈక్వల్ చూస్తున్నారు, 100% ఇంకా అమ్మాయినే ఎక్కువ చూస్తున్నారు. స్పెషల్ కేర్, స్పెషల్ సీట్. ఓన్లీ 10% ఇంకా అట్లా ఉందే ఉంటారు. మీరు ఎక్కడన్నా చూస్తే మార్చడానికి చెప్పడానికి ట్రై చేయండి. సో వంకాయ ఎంత అద్భుతమైన టేస్ట్ అండి. వంకాయలో అయితే దునియా వెరైటీస్ అండి. నిజంగా నాకు అన్నిటికంటే వంకాయ బజ్జీ అంటే వంకాయ పచ్చడి చాలా ఇష్టము. అండ్ దెన్ వంకాయ పచ్చి పులుసు అంటే నాకు ప్రాణం. లిటరల్గా ఇట్లా గుండె తీసి ఇచ్చేస్తాను అనమాట, అంత ఇష్టం వంకాయ పచ్చి పులుసు అంటే నాకు. బెల్లం వేసి చేస్తాము, మన దాంట్లో చాలాసార్లు ఉంది చూడండి. ఇక్కడ వంకాయ వెరైటీని బట్టి ఉడకటం అనేది ఉంటుందండి. ఇప్పుడు నల్ల వంకాయలు పొట్టి అనుకోండి ఒక 20-25 నిమిషాల్లో ఉడుకుతుంది. అదే పొడుగు వంకాయలు అనుకోండి, పొడుగు వంకాయలు అనుకోండి 10-15 నిమిషాల్లో అయిపోతాయి. అవి భీమవరం వంకాయలు కూడా అంతే, 15 నిమిషాలకు మించి ఉడకక్కర్లేదు. అట్లా మీరు వేసే వంకాయని బట్టి వండే టైం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఏ వంకాయ అయినా సరే మనం దింపేటప్పటికి వంకాయ షేప్లోనే ఉండాలి, కానీ లోపలంతా మెత్తగా అవ్వాలి. అది చూసుకోండి చాలు. మీడియం ఫ్లేమ్ మీద మగ్గనివ్వండి. అవసరం అయితే నీళ్లు కూడా పోద్దాం. ఒక్కోసారి ఏంటంటే వంకాయలు కోసి చాలా రోజులైనా టమాటాల్లో కూడా నీళ్ళు ఎక్కువ ఉండవు. నిజంగా ఈ ఫ్రెష్ అయితే కనుక ఆ నీళ్ళు సరిపోతాయి. ఫ్రెష్ కాకపోతే మాత్రం పైనంగా నీళ్ళు చిలకరించడం మర్చిపోవద్దు. లక్కీగా కాయ కండ్రెక్కటం అట్లాంటివి ఏం జరగలేదు, లేకపోతే మనకి చిరు చేదు వస్తుంది. వర్షాకాలంలో శీతాకాలంలో ఆ ప్రాబ్లం తక్కువ ఉంటుందండి. గింజ తక్కువ ఉన్న కాయ చూసి తీసుకోండి, సరేనా?